ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనం గోల్డెన్ ప్రిన్సిపల్స్, గోల్డెన్ రూల్ చూస్తున్నాం కదా. ఈరోజు నేను 4వది చెప్పబోతున్నాను. నీ భాగస్వామిని ప్రతిరోజు ప్రోత్సాహకరమైన ఒక మాటతో మీరు ప్రోత్సహించండి. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో మీరు ఒకరినొకరు ఆదరించి క్షేమాభివృద్ధి కలగజేసుకొనుడి అని ఉంది. తెలుగులో ఆదరించనుంది, కానీ ఇంగ్లీష్లో ఎంకరేజ్ అనే మాట కనబడుతుంది. నీ భార్యలో లేదా నీ భర్తలో, నీ భాగస్వామిలో ఉన్న ఒక పాజిటివ్ క్వాలిటీని ప్రతిరోజు చెప్పండి ఈరోజు నుండి. తర్వాత ఒక వారం అంతా అతడు ఎంత కష్టపడ్డాడో, ఆమె ఎంత కష్టపడిందో, ఆమె చేసిన వంటలు, ఆమె చేసిన పని, వాటన్నిటిని ఒకసారి గుర్తు చేసి వారానికి ఒకసారి పెద్ద కాంప్లిమెంట్ ఇవ్వండి. అలా ఒకరినొకరు మంచి కాంప్లిమెంట్ ఇచ్చుకోండి. కాంప్లిమెంట్ ఎవ్రీడే, ప్రతిరోజు మీరు ప్రోత్సహించుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుందో. రోజు ఫ్రెష్గా ఉంటుందండి ఆ జీవితం. భార్య భర్తలు బోర్గా ఫీల్ కావద్దండి. కట్టుకున్న చీర చాలా బాగుందని చెప్పండి, మీ బట్టలు చాలా బాగున్నాయని చెప్పండి, మీరు కుటుంబం కొరకు చాలా కష్టపడుతున్నారండి అని చెప్పండి, అమ్మ నువ్వు లేకుంటే చాలా కష్టమయ్యేది అని చెప్పండి. ఎంత ఎంకరేజింగ్ ఉంటుందో. కానీ దయచేసి క్రాష్ ఏంటో తెలుసా, హెచ్చరిక ఏంటో తెలుసా? నెగిటివ్ విషయాలు మాట్లాడకండి. ఓన్లీ పాజిటివ్ ఎంకరేజ్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి. ప్రతిరోజు ప్రోత్సహించే, అభినందించే ఒక మాట చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. ఆ విధంగా మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, సంతోషంగా ఉంటారు, తాజాగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్.